నమస్తే. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో మనం ఉన్నాం. ఖమ్మం పార్లమెంట్ అనగానే మనకి ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందనో రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అనూహ్యంగా ఈ 2024 ఎలక్షన్స్లో బీజేపీ కూడా తెర మీదకి వస్తూ ఉన్నది. మేము పోటీలో ఉన్నామని గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బహిరంగ సభలు లేకపోతే సమావేశాలు, చర్చలు ఇట్లా బీజేపీ కూడా వార్తల్లో నిలుస్తున్నది ఖమ్మం నియోజకవర్గంలో. ఆ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తున్నది. సో ఈ సిచ్యువేషన్లో ఎవరు గెలవబోతున్నారు, బీజేపీకి ఉన్న అవకాశాలు ఏంటి, బీజేపీ ఇలాంటి ప్లేసెస్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గారు ఏం ఆశించి రాజకీయాల్లోకి వచ్చారు, ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు, సో గెలవడానికి అవకాశాలు ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నా ముందు వినోద్ రావు గారు ఉన్నారు, ఆయన నివాసంలో మనం ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో సాహసం చేస్తున్నారా? అంటే ప్రయత్నం అయితే చేస్తున్నా. ప్రయత్నమా, సాహసమా, లేదు ఉన్నాయన్ని వదులుకోవడానికి రెడీ అయిపోయి కూడా రంగంలోకి దిగుతున్నారా? సిన్సియర్ ఎఫర్ట్, మనసా వాచ కర్మ పెట్టి ఎఫర్ట్ చేస్తున్నాను. ప్రజల మధ్యలో వెళ్తున్నాను. ప్రజల్ని వారికి మేము చేస్తున్నాము, ఏం చేసినాము, ఏం చేయబోతున్నాము అని ఎక్స్ప్లెయిన్ చేసినాము. నా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా, నా విజన్ చెప్తున్నా, ప్రజల్ని ఓటేయమని అభ్యర్థిస్తున్నా. గత 3 నెలల నుంచి నేను తిరుగుతున్నప్పుడు డే 1 నుంచి ఇప్పటివరకు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారి మీద ఉన్న విశ్వాసం, వారి ఉన్న ప్రేమ వారికి కనపడుతుంది. రాను రాను నా మీద కూడా, ఎందుకంటే ఇక్కడ పెరిగి పుట్టి ఈ గడ్డ బిడ్డను కాబట్టి వారికి కూడా విశ్వాసం కలుగుతుంది. ఏంటంటే ఎంపీ అభ్యర్థి బీజేపీ అయితే అక్కడ కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఉంటే గత 10 సంవత్సరాలలో మాకు అభివృద్ధి కాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందని రోజుకి వారి స్పందన కానీ వారి రెస్పాన్స్ కానీ చాలా చక్కగా ఉంది. సో ఎందుకు మీరు బీజేపీ నుంచి పోటీ చేయాలనుకున్నారు? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, గట్టిగా కమిట్మెంట్ ఉన్నది, ఖచ్చితంగా ఏదో చేయాలని ఒక ఆలోచన ఉన్నది. అంటే మీరు ఆర్ఎస్ఎస్ కాబట్టి ఇంకా ఆ దాంట్లో భాగంగా మీరు బీజేపీలో ఫిక్స్ అయిపోయినారా, లేకపోతే వేరే పార్టీ నుంచి కూడా పోటీ చేయాలని ప్రయత్నం ఏమైనా చేసిరా? అట్లా ఏమైనా చేసినారా? లేదండి, నేను రాష్ట్రీయ స్వయం సేవక్ ప్యూర్ ఆర్ఎస్ఎస్ తోటి నేను ప్రేరితమై నేను వివిధ సేవా సంస్థలలో, ఎన్జిఓస్లలో వివిధ హోదాలలో పనిచేసుకుంటూ వెళ్తున్న తరుణంలో నాకు నరేంద్ర మోడీ గారి మీద చాలా గౌరవం ఉంది. వారిని స్ఫూర్తి చెంది వారిలాగా నేను కూడా ప్రజల మధ్యలో వెళ్ళాలని టీడీపీ పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. ఓకే. సో అప్పటి నుంచి వారు అదే దాంతో నాకు ఇంత రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి కింద పోటీ చేసే అవకాశం. సో మీ ఐడియాలజీ టోటల్, మీ సిద్ధాంతపరంగా మీరు పార్టీకి ఫిక్స్ అయిపోయినారు. కరెక్ట్. సో ప్యూర్ బీజేపీ అనమాట, కోర్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి నేను ప్రేరితమై. కానీ మీరు పోటీ చేస్తున్నది ఖమ్మం నియోజకవర్గంలో, మొత్తం వామపక్ష భావజాలము, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులు, ఇట్లాంటి నియోజకవర్గంలో మీరు పోటీ చేసి ఓడిపోయే స్థానంలో పోటీ చేసి ఓడిపోవడం వల్ల ఎందుకు అని అనిపించలేదా మీకు? మీరు ఒక చిన్న కరెక్షన్, ఓడిపోయే స్థానం కాదు ఇది, నేను గెలిచే స్థానం. ఎట్లా మీరు చెప్పగలుగుతున్నారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను పొద్దుట నుంచి, అంటే మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 12 వరకు తిరుగుతున్న తరుణంలో నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ కానీ, మీడియా నుంచి నాకు ఇన్పుట్స్ కానీ, వాళ్ళ ఇది ఏంటి అంటే ప్రజలు 100% ఈసారి నరేంద్ర మోడీ గారికి వేయాలని ఇక్కడ డిసైడ్ అయిపోయింది. ఇక్కడ ఓటర్స్ ఎప్పుడైతే నేను విస్తృతంగా తిరుగుతున్నానో అది ఇంకా దృఢపడ్డది. ఈసారి ఇప్పుడు గతంలో లేదు, ఇప్పుడు అనేది లేదు. ఒకప్పుడు 2 సీట్లతో ఉన్న బీజేపీ ఇప్పుడు 400 సీట్లకు అనుకుంటున్నాం. ఎప్పుడైతే ప్రజలు కనుక ఈ పార్టీ కానీ ఈ క్యాండిడేట్ కానీ ఓటేస్తే మనకి అభివృద్ధి జరుగుతుందని విశ్వసించినప్పుడు ఏ శక్తి ఆపలేదు, ఎంత సంవత్సరాలు కూడా అవసరం లేదు. వారు కొద్ది టైంలోనే మీరు లాస్ట్ టైం కాంగ్రెస్ చూసినారు, వారికి ప్రజలు కాంగ్రెస్ని నమ్మి అతి కొద్ది కాలంలోనే తన బంపర్ భారీ ఎక్స్పెక్ట్ చేయని మెజార్టీ చేసింది. ఎందుకంటే ప్రజలు నమ్మినరు కాంగ్రెస్ వాళ్ళు వారికి ఏదో వాళ్ళ జీవితాలు బాగు చేస్తారని, 6 గ్యారెంటీలు తీరుస్తారని. ఇప్పుడు 6 గ్యారెంటీల సంగతి దేశం అంతా తెలుసు కాబట్టి వాళ్ళకి నరేంద్ర మోడీ గారి మీద మేము చేసిన
క్యాంపెయిన్ కానివ్వండి, లేకపోతే మేము చేసిన పథకాలు వాళ్ళకి ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి. ఇవి కేంద్ర పథకాలు మోస్ట్ ఆఫ్ దమ్, ఇది స్టేట్ కాదు, ఇది యాక్చువల్గా వచ్చింది నరేంద్ర మోడీ గారు, ఇచ్చింది నరేంద్ర మోడీ గారు అని తెలుస్తున్న తరుణంలో అన్నీ కలిసి వచ్చినాయి. ఇప్పుడు వారికి 600 సంవత్సరాల కళ అది నెరవేరింది. ఓకే. సో అన్నీ కలిసి వచ్చి ఇప్పుడు దేశం 5th బిగ్గెస్ట్ నుంచి 3rd బిగ్గెస్ట్ అంటున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. ఇదివరకు ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద డౌన్ సైడ్ ఏంటి అంటే బీజేపీ చేస్తున్నాయి, స్పెషల్లీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో ఖమ్మంలో కానీ ఇది సెంటర్ పథకాలు కాదు, ఇది స్టేట్ పథకాలు అన్నప్పుడు ఈ 6 నెలల నుంచి సంవత్సరం నుంచి ఈ సెంట్రల్ పథకాలు తెలుస్తున్నాయి. సో ప్రజలు మారింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ఈ 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయో వారికి ఇంకా నరేంద్ర మోడీ గారి వైపు చూసిను విశ్వసిస్తున్నారు. సో ఇప్పుడు ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు, ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? లేదు అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ అయినా కొట్టగలిగితే, అంటే నాకున్న అంచనా ఏంటంటే మీరు సెకండ్ ప్లేస్కి వచ్చినా మీరు గ్రాండ్ విక్టరీ సాధించినట్టే అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా. సో ఈక్వేషన్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఏదైనా సరే నా సైడ్ నుంచి నేను చెప్పగలుగుతా. నేను ఏదైనా నమ్ముతున్నానో అది చెప్పగలుగుతా. నేను ఏదైతే చూస్తున్నానో చెప్పగలుగుతా. నేను నమ్మేది, నేను చూసేది ప్రజలు ఈరోజు కాంగ్రెస్ నుంచి వాళ్ళు బాగా వెక్స్ అయిపోయినారు. బీఆర్ఎస్ అంటే కారు ఎప్పుడో షెడ్యూల్ పోయింది. కాబట్టి ప్రత్యామ్నాయం బీజేపీ ఉంది. ఎందుకంటే బీజేపీ సెంటర్లో వస్తుందనేది మాత్రం ఈసారి అన్నిటికీ ఆన్సర్ అది. ఖమ్మం అట్లా లేదు కదా సార్, ఖమ్మంలో అట్లా ఉంటుందా? ఎప్పుడు ఖమ్మం, స్పెషల్లీ ఖమ్మం మోస్ట్ ఇంటలెక్చువల్ పీపుల్, ఓకే, చైతన్యవంతులు, బాగా నాలెడ్జబుల్ పీపుల్. మీరు మీ జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీలో కూడా చూస్తే చాలా మంది జర్నలిస్టులు ఉంటారు. ఖమ్మం నల్గొండ నుంచి ఎక్కువ మంది ఉంటారు. ఖమ్మం నల్గొండ నుంచి ఉంటారు. ఇది విప్లవాత్మక ఇది. సో మాకు ప్రజలలో చాలామందికి మీరు ఆశ్చర్యపోతారు. నేను మొన్న క్యాంపెయిన్లలో చాలామందికి కూడా చెప్పిన ఇది. నేను ఒక చాయ్ బండి దగ్గర పోతే నన్ను పిలిచి మన నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలి ఎందుకు అని ఆయన నాకు ఒక 5 నిమిషాలు చెప్పిండు. ఆయన బ్రహ్మోస్ గురించి చెప్పిండు, కార్గిల్ వార్ గురించి చెప్పిండు, ఇంకా ఏరోస్పేస్ది, డిఫెన్స్ అన్నీ నాకు మిజైల్స్ పేర్లతో సహా చెప్తుండే. ఇవి ఉన్నాయి కాబట్టి దేశం ఇంత సురక్షితంగా ఉంది కాబట్టి మేము ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నాం, మీరు మమ్మల్ని అడగనవసరం లేదు, మేము నరేంద్ర మోడీ గారికి ఇస్తామని. అట్లా నాకు తెలిసిన 1000 అట్లీస్ట్ నేను మాట్లాడిన మందిలో 1000 మంది అట్లీస్ట్ నాకు అవకాశం ఇవ్వకుండా, నేను ఎప్పుడైతే ఇట్లా వెళ్తాను జనరల్గా వెళ్తాను కదా, వెళ్ళినప్పుడే ఇట్లా పెట్టి మీకు నరేంద్ర మోడీ గారికి ఇస్తామని కెమెరాలు నా ఆన్ రికార్డ్ ఉన్న క్యాప్చర్ అనేవి కూడా చాలా ఉన్నాయి. సో ఇది బహుశా ఇది ఎప్పుడు జరగundపోవచ్చు. ఖమ్మంలో కూడా ఇది ఎప్పుడు జరగundపోవచ్చు. మీరు ఇవాళ నా వీడియోస్ చూస్తూ ఉంటే, అంటే రికార్డెడ్ చూస్తూ ఉంటే 48 degreesలో 2.5 hours జనాలు నాతో నడుస్తున్నారు. సో ఇది ఎంత ప్రేమ ఉంటే మీరు 2.5 hours. ఇది నిన్నగాక మొన్న పాల్వంచలో దమ్మపేట నుంచి శాస్త్రి రోడ్డు ఆడి వరకు కూడా 2.5 hours పట్టింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 5,000-6,000 పీపుల్ ఉన్నారు. అండ్ టెంపరేచర్ చూస్తే 47-48 degrees. అసలు టికెట్ ఎట్లా తెచ్చుకోగలిగారు మీరు? అక్కడ జలగం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యిండు, ఆయనకు వస్తుంది, ఇంకా ఆయనే ఎంపీ క్యాండిడేట్ అనుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా వినోదరావు ఎంటర్ అయ్యండి. ఎవరి వినోదరావు అని పెద్ద చర్చ. ఖమ్మం జిల్లా కూడా కాదు, కొత్తగూడెం జిల్లా అనుకుంటాను మీది. సో ఎట్లా మిమ్మల్ని ఎంటర్ చేశారు? అంటే మీకు మొత్తం అధిష్టానము, ఆర్ఎస్ఎస్ ఈ బ్యాక్గ్రౌండే వర్కౌట్ అయినట్టున్నది. ఇప్పుడు బీజేపీలో అది ఒక పెద్ద ప్రక్రియ ఉంటుంది. దానికి కూడా పార్లమెంట్ బోర్డు ఉంటుంది. నాలాగా ఒక 6-7 మంది క్యాండిడేట్స్ ఉంటారు, అప్లై స్క్రీనింగ్ ఉంటుంది, దాని లాస్ట్ మినిట్ ఉంటుంది. మనకు అప్లై చేసే వరకు కానీ మిగతా ఈ కాంగ్రెస్లోనో దీంట్లోని బ్యాక్గ్రౌండ్ ఎంట్రీలో లేకపోతే ఇంకేదైనా రికమెండేషన్లో మా బీజేపీలో ఉండవు. కాబట్టి నేను చేసింది, నాకు ఇంట్రెస్ట్ ఉందని నేను పోయి అడిగిన, వాళ్ళు నా బ్యాక్గ్రౌండ్ చూసిండ్రు. దెన్ అంచనాలు ఉండుంటాయి కదా, డిఫరెంట్ అంచనాలు. ఈ క్యాండిడేట్ అయితే బాగా పనిచేస్తారని, లేకపోతే ఈ క్యాండిడేట్ అయితే ప్రజలకి యూజ్ అవుతుందని. ఆ ప్రక్రియలో ప్రాబబ్లీ నేను వచ్చుంటా. అది మా తల్లిదండ్రుల అనుగ్రహం, భగవంతుడు అనుగ్రహం, ప్రజల ఒక అనుగ్రహం. మరి జలగం వెంకట్రావు గారు మీకు ప్రచారం చేస్తున్నారా? ఎక్కడ కనబడతలేనట్టున్నారు. వెంకట్రావు గారు అసంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీలో కుటుంబం లాంటిది కాబట్టి వారు కూడా జాయిన్ అయ్యాను కాబట్టి యాజ్ ఎ ఫెలో ఇది నేను టచ్లోనే ఉన్నా, మాట్లాడుతూనే ఉన్నా, సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. వారికి ఉన్న పరిధిలో వారు చేస్తున్నారు.
సో బేసిక్గా ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, ఇంకెవరు తుమ్మల నాగేశ్వరరావు, ఇట్లాంటి వాళ్ళంతా మినిస్టర్లు, రేణుకా చౌదరి రాజ్యసభ మెంబర్, ఇట్లాంటి హేమాహేమీలు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా. సో అట్లాంటి నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? యా, ఇప్పుడు మీలాంటి వెల్ విషర్స్ చాలా మంది కూడా నేను ఎప్పుడైతే ఖమ్మం అన్నానో ఓ రకంగా వాళ్ళు కొంచెం కాషనైజ్ చేసిండ్రు. ఎందుకంటే ఖమ్మం కంచుకోట, కాంగ్రెస్ కంచుకోట, కమ్యూనిస్ట్ కంచుకోట అని. కానీ నేను గత 10 సంవత్సరాలలో నేను చేసిన ప్రజలలోకి వెళ్ళిన సేవగా ఇది కానీ ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు మా కేవీకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్. నేను జాయిన్ అయినప్పుడు నేను చూసినప్పుడు మాకు ఆ కేవీకే వచ్చినప్పుడు 720 కేవీకేస్లో మాది లాస్ట్ కేవీకే. అండ్ ఆర్గానిక్ అగ్రికల్చర్, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఆర్గానిక్ అగ్రికల్చర్ అంటే అది పెద్ద బ్యాడ్ వర్డ్ కింద మొత్తం సైంటిస్ట్ కమ్యూనిటీ దాన్ని, సైంటిస్ట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ కంపెనీ. కానీ ఒక 3 years 4 yearsలో వన్ ఆఫ్ ద బెస్ట్ కేవీకేస్ ఇన్ ద కంట్రీ చేసినాం. సో ఈ ఛాలెంజెస్ కానీ నేను ఒకటే చూసింది ఇక్కడ ఖమ్మంలో, ఓకే, సమస్యల కంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో నాకు మెయిన్ ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తాను, నేను ఇక్కడ వస్తాను మొండి విశ్వాసంగా, మొండి ధైర్యం లేకపోతే ప్రగాఢ విశ్వాసం ఏంటి అంటే ఇక్కడ జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. ఇక్కడ సమస్యలు అన్ని జిల్లాల్లో ఉంటాయి, బట్ సమస్యల కంటే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న నేల వన్ ఆఫ్ ద బెస్ట్ సాయిల్స్ ఇన్ ద కంట్రీ. మన సత్తుపల్లి బెల్ట్ కానీ, అశ్వరాపేట బెల్ట్ కానీ, ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇందానే చెప్తా, ఎడ్యుకేటెడ్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఒక శ్రీధర్ వేంబు అనే జోహో కంపెనీ అధినేత ఒక గ్రామంలో పెట్టి 6,700 కోట్ల టర్నోవర్కి ఇవాళ రీచ్ అయింది. ఆయన ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ఆయన ఒక గ్రామంలో పెట్టిండు. సెకండ్ది రేణుగుంటలో పెట్టిండు మొన్న. అట్లా దెర్ ఆర్ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్కి కాల్ సెంటర్కి కావాలని పాలన చెప్తే గంటన్నరలో 65 మంది దొరికింది. ఆయనకి ఆశ్చర్యపోయిండు. అరే మేము హైదరాబాద్లో ఇంత కష్టపడి రోజు 2 రోజులు కష్టపడతాం, ఇక్కడ వచ్చిన 2.5 hours మాకు 65 members దొరికిన అంటే ఆయన తప్పకుండా పెడతామని. సో అట్లాంటి ఎంటర్ప్రెన్యూర్స్ చాలా మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తెలిసిన ఉన్నారు. ఒక్క కాల్ వాళ్ళకి ఇట్లాంటి ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ ఉంది. సో ఏం చేస్తారు ఒకవేళ ఎంపీ అయితే మీరు ఖమ్మం నియోజకవర్గానికి? ఇమీడియట్గా ఒక 5 పనులు ఏమైనా చెప్పగలుగుతారా? నేను ఐడెంటిఫై చేసింది విద్య, వైద్య, వ్యవసాయం, ఉపాధి. విద్య గురించి చాలా మంది కాలేజెస్ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు గమనిస్తే ఖమ్మంలో ఒక యూనివర్సిటీ లేదు. ఓకే. సో నరేంద్ర మోడీ గారు ఇట్లా గవర్నమెంట్ యూనివర్సిటీ లేదు ఇక్కడ. సో నరేంద్ర మోడీ గారు ఇట్లాంటివి చాలా పర్టికులర్. మరి ఒక్కసారి మీకు ఒక యూనివర్సిటీ లేదంటే ఇట్ జస్ట్ టేక్స్ ఫ్యూ సెకండ్స్ దాన్ని చేస్తారు. నేను విద్య మీద ప్రత్యేక దృష్టి, వైద్యం ఉంది. ఇక మీరు ఖమ్మంలో ఈ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఒక మేజర్ హాస్పిటల్, కొత్త హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ రాలేదు. ఉన్న హాస్పిటల్స్ అభివృద్ధి కాలేదు. చాలామంది కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి, టాటాస్ కానీ గోడ్రేజ్ కానీ వాళ్ళు ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ తోటి హాస్పిటల్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు. మరి ఇంతవరకు కాలేదు. దేశంలో మన ప్రపంచంలో భారతదేశం మెడికల్ హబ్ కింద తయారవుతుంది మెడికల్ ఫెసిలిటీస్కి. మరి అట్లాంటిది మన ఖమ్మంలో ఒక హాస్పిటల్ రాలేదు, ఒక మొబైల్ యూనిట్స్ రాలేదు. మొబైల్ మాదంతా గిరిజన ప్రాంతం, ఇక్కడ సుదూర ప్రాంతాల్లో ఉంటారు. మొబైల్ యూనిట్స్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్. ఓకే. హాస్పిటల్స్కి మొబైల్ యూనిట్స్కి లింక్ చేయాలి. రైల్వే స్టేషన్ ఉంది, కొవ్వూరు రైల్వే స్టేషన్ ఉంది, భద్రాచలం వరకు వెళ్ళాలి, అది ఇంతవరకు నత్తనడికే నడుస్తుంది. దెన్ ఎయిర్పోర్ట్, ఏదన్నా ఇంప్రూవ్ కావాలి అంటే ఎయిర్పోర్ట్ ఉండాలి. ఎయిర్పోర్ట్ కొత్తగూడెంలో రాలేదు. ఇంకోటి ముఖ్యంగా గ్రామాలు ఇంప్రూవ్ కావాలి అంటే గ్రామ స్వావలంబన అనేది కావాలి. ఎప్పుడైతే మంచి ఎన్జిఓస్ వచ్చి గ్రామాలతో కనెక్ట్ అయ్యి వాళ్ళ మహిళల్ని కానీ రైతులు కానీ అభివృద్ధి చెంది ఎఫ్పిఓస్ ద్వారా, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ద్వారా గ్రామాన్ని కనుక మీరు చైతన్యం చేస్తే ఈ ఎఫ్పిఓస్కి సిఎస్ఆర్ ఫండ్స్కి నాబార్డ్ తోటి అనేక 100 కోట్ల ఫండ్స్ ఉన్నాయి. ఈ మన ఫార్మర్స్ ఎఫ్పిఓస్కి చేస్తే గ్రామాలు బాగుపడతాయి. ఇది నాకు ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే ఆ 10 years నుంచి నేను చేసింది కూడా అదే. కాబట్టి నేను నేను ట్రైబల్ డెవలప్మెంట్ మీద పనిచేసిన, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చేసిన, ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద చేసిన, బయో ఇన్పుట్స్ మీద చేసిన, స్లమ్ ఎడ్యుకేషన్ మీద చేసిన, ఇవన్నీ కూడా ఇక్కడ అవసరమే. కాబట్టి ఇవన్నీ ఫోకస్ చేసి మెయిన్ మనకి ఇక్కడ కావాల్సింది ఎస్సీజెడ్స్ కానీ ఐటీ పార్క్స్ కానీ ఇవ్వడానికి వారు రెడీగా ఉన్నారు. ఓకే.
తెచ్చేటోడు లేడు. కాబట్టి ఇచ్చేది వారైతే తెచ్చేది నేనని దాంతో నేను నమ్ముతున్నాను. సో 15 minutes అవుతుంది మనం ఇంటర్వ్యూ చేయబట్టి. మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ క్యాండిడేట్, ఇంతవరకు రామాలయం గురించి మాట్లాడతలేరు, జై శ్రీరామ్ అంటలేరు, హిందుత్వ ఎజెండా గురించి మాట్లాడతలేరు. మీరు ఖమ్మం జిల్లా డెవలప్మెంట్, ఈ కంపెనీ ఆ కంపెనీ అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎట్లా మీ ఐడియాలజీకి డిఫరెంట్గా ఖమ్మంలో పోటీ చేస్తున్నారు కాబట్టి మాట్లాడట్లేదా, లేదా కరీంనగర్లో పోటీ చేసి ఉంటే మాట్లాడే వాళ్ళ? కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది నాకు. మీరు అడుగుతున్న ప్రశ్నలు కూడా మీరు ఏం చేస్తారని చెప్తా ఉంటే ఏం నేను ఇందాకనే అన్నా, సమస్యల కంటే అవకాశాలు ఇక్కడ ఖమ్మంలో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అవకాశాల గురించి మాట్లాడుతున్నా. సో ఇంకేదైనా మీరు క్వశ్చన్ అడుగుంటే ప్రాబ్లీ నేను దాని గురించి. సో ఈ ఎజెండా ఏమైనా వర్కౌట్ అవుతుందా, హిందుత్వ ఎజెండా అన్నది? ఎందుకంటే మీరు కోర్ ఆర్ఎస్ఎస్ కాబట్టి, సో ఆ ఎజెండా ఏమైనా ఖమ్మం జిల్లాలోకి తీసుకెళ్తే ఇక్కడ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన దేశ సంస్కృతి, మన ధర్మం కాపాడేటోడు ప్రజల దీవెనలు ఉంటాయి. 600 సంవత్సరాల కళ నరేంద్ర మోడీ గారు నెరవేర్చారు కాబట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే చేసింది కాబట్టి గమనిస్తున్నారు. అది వారే నాకు చెప్పారు. ఒక్క కాంగ్రెస్ లీడర్ కానీ, ఒక్క బీఆర్ఎస్ లీడర్ కానీ ఆ రామాలయం టెంపుల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నది లేదు. మేము చేసుకున్నాం మాకు అని అంటే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అది కూడా ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. సో బీఆర్ఎస్ కంటే మీరు ముందంజలో ఉంటారా? తప్పకుండా 100%. కాన్ఫిడెన్స్ ఉందా? నేను ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కంటే ప్రజల దీవెన బీజేపీ మీద ఉందని మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలుగుతా. ఇప్పుడు ఈరోజు మీరు కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక 1000 మందితో 500 మందితో ఒక అరగంట మధ్యలో ఎటువంటి లేకుండా ఎటువంటి ఏసీ సబ్జెక్ట్ వాళ్ళకి రాదా? అది వాళ్ళని అడగాలి. మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది. సో జనరల్గా బిజినెస్ మెన్స్ ఎట్లుంటారంటే, పోటీ చేయాలా, సడన్గా వస్తారు, మొత్తం ఫ్యామిలీ లేకపోతే హడావుడి హంగామా చేస్తారు, ఆ ఎలక్షన్ అయిపోతుంది, ఓడిపోవడం గెలవడం ఏదో జరుగుతుంది, అవతల పడతారు. సో మీరు కూడా ఖమ్మం జిల్లాలో అదే పని చేయబోతున్నారా? నేను ఈ క్వశ్చన్ అడిగే గంటలో మీరు రెండో వ్యక్తి సేమ్ సమాధానం చెప్తా. నేను ఎప్పుడైతే క్యాండిడేట్ కూడా కాదో, నేను ఎప్పుడైతే కొన్ని మంత్స్ క్రితం అప్పుడు ఇదంతా లేనప్పుడు నేను చేసిన కంపెనీస్ అన్ని మా పిల్లలకి అప్పచెప్పిన, నేను చేసిన ఎన్జిఓస్ అన్ని రిజైన్ చేసిన, మా ఊరికి వెళ్ళిపోయినా. మా ఊరు తిమ్మంపేట అనే గ్రామం. మీరు కావాలంటే ఇప్పుడు నెక్స్ట్ అశ్వరావుపేట మండల్ ఖమ్మంలో వస్తుంది. మా ఊరికి నేను నివాసం అక్కడే పర్మనెంట్ షిఫ్ట్ అయినా. ఓటర్ ఐడి కూడా ఇప్పుడు అక్కడే ఉంటుంది. సో తిమ్మంపేట నా ఓటర్ ఐడి. సో ఇవన్నీ కూడా నేను ప్రజలలోకి వచ్చిన నా అదృష్టము ఆరు లేకపోతే whatever, నన్ను మోడీ గారు ఎలక్షన్స్ రావడం జరిగింది. నేను ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. అనేక మందిలో నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. సో నేను ఆల్రెడీ ప్రజల మధ్యలోకి రావాలి, ప్రజాసేవ చేయాలని డిసైడ్ అయ్యే. అయితే సామాజిక పని ఇక్కడ కూడా, ఎందుకంటే నేను అక్కడ 10 years చేసిన మెదక్, ఇది వికారాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం చేయలేదు. సో ఖమ్మంలో కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇటు షిఫ్ట్ అవుతున్న తరుణంలోనే దీంట్లోకి వచ్చి అక్కడే చేయొచ్చు కదా, ఎందుకు ఇక్కడ దాకా? ఎగ్జాక్ట్లీ, ఖమ్మం నాది కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం నేను చేసినప్పుడు అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు నాకు అవగాహన లేకుండే డెఫినెట్గా. బట్ గ్రాడ్యువల్గా నాకు కంపెనీస్ అన్నీ మీరు ఎవరైనా అడిగితే, నేను ఎప్పుడైతే 2014లో ఈ స్ఫూర్తితోటి వీళ్ళని చూసి నేను సమాజ సేవ జాయిన్ అయినప్పుడు మిగతా బిజినెస్ మీద కూడా చాలా శ్రద్ధ తగ్గిపోయింది. తగ్గి రోజుకి దీంట్లో తిరిగి అంటే నాకు మేబీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రజల్లో ఉండాలని ఇష్టం కాబట్టి ఈ యాక్టివిటీస్ అయిపోయిన క్రమేణా ఎప్పుడైతే నేను ఒక రోజు ఆలోచించినో, నేను చేసిన 5-6 ఏరియాస్ అన్నీ కూడా మంచి అనుభవం కలిగింది. సెంట్రల్ గవర్నమెంట్ లీడర్స్ తోటి రిలేషన్ కూడా ఉంది. సేమ్ కనుక ఈ ఖమ్మంలో కనుక మనం ఖమ్మం జిల్లాలో మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ ప్రజలకు కూడా అవసరం ఉంటుందని తెలిసి అప్పుడు మారినప్పుడు ఇదంతా అయింది. ఎనీవే, ఆల్ ది బెస్ట్ సార్. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. ఎంత 100 కోట్లు రెడీ చేసుకున్నారా? 100 కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ గారు ఎన్నుకున్నారు. మా ఖమ్మం ప్రజలందరూ ఎన్నుకున్నారు. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. ఆఫ్టర్ ఎలక్షన్ కూడా చూద్దాం మీ పొలిటికల్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ప్రజల కోసం కలుద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వినోద్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా నేను గెలిచి తీరుతా, ఖమ్మం రాజకీయాలని భవిష్యత్తులో బీజేపీ శాసించబోతున్నది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం రిజల్ట్ రోజు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.